ఆలయ గోడలు మరియు స్తంభాలను విస్తృతమైన శిల్పాలు అలంకరించాయి. నృత్య భంగిమలో శివుడు, యోగ నరసింహ, నటరాజ, భక్త కన్నప్ప, దశావతారార్జునుడికి గీతను బోధించే కృష్ణుడు, అనంత శయను విష్ణు, మహాభారత మరియు రామాయణ ఇతిహాసాలు, జంతువుల చెక్కడాలు, యోధుల పూల నమూనాలు మరియు మహిషాసుర మర్దిని ఇవన్నీ. అలా కొన్ని పుష్పగిరి ఆలయ సముదాయంలో విష్ణువు మరియు శివుని ముద్రలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తుంది ఇప్పుడు శ్రీలక్ష్మీ దేవస్థానం అన్నమాట. పుష్పగిరిలో శ్రీలక్ష్మీదేవి దేవస్థానం. అమ్మవారికి ఇక్కడ విశేషంగా పూజలు జరిపిస్తూ ఉంటారు. మనకి రాతి కట్టడాల మీద చాలానే మొత్తం హిస్టరీ ఏదైతే ఉందో మనకి ఇతిహాసాలు, పురాణాలు తెప్పే అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి.